ఈ రెసిపీ కోసం ముందుగా మనము డ్రై ఫిష్‌ని హాట్ వాటర్‌లో శుభ్రం చేసి పెట్టుకుంటామండి. తర్వాత బాణాలు పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. దాంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేసి అది వేగిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న డ్రై ఫిష్‌ని వేసుకున్నాను. నేనిక్కడ ఆల్మోస్ట్ 8-10 పీసెస్‌ని యాడ్ చేశానండి. ఇంకా అది వేగుతూ ఉంది. వేగిన తర్వాత మనం పక్కకు తీసేసుకుంటాము. ఇన్ ద మీన్ టైమ్ మనం వంకాయలు, ఉల్లిపాయలు అవి కట్ చేసి పెట్టుకుంటామనమాట. నేనిక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఆ ఉల్లిపాయని వేస్తున్నాను చిన్నగా కట్ చేసుకుని. అదేవిధంగా ఓ 4 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్న, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అదేవిధంగా కూరకు సరిపడా కారం కూడా ఇక్కడ వేసేసుకుంటున్నానండి ఈ మూమెంట్‌లో. మిక్స్ చేసుకున్న తర్వాత వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాము వాటర్‌లోకి అవి వేసేసుకుంటాం మనము. వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. చక్కగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసేసుకొని, మనము ఆల్రెడీ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదండీ డ్రై ఫిష్. అది కూడా వేసేసుకున్న తర్వాత ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని, మొత్తం మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక 5-10 మినిట్స్ చక్కగా లో ఫ్లేమ్‌లో ఉడకనిస్తే మన వంకాయ విత్ డ్రై ఫిష్ రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి మీరు. దీని కాంబినేషన్‌లో మనం రసం గాని, చారు గాని పెట్టుకోవచ్చండి.